Hey guys, what's up? This is Rukmanand. Welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. And మనం రీసెంట్గా అశోక్ జైన్లో చాసీ కొన్నాం కదా, ఆ చాసీని బాడీ ఫ్యాబ్రికేషన్ కోసం అని చెప్పేసి జీడీమేట్లలో ఇచ్చాం. శ్రీదేవి బాడీ బిల్డింగ్స్లో ఆ శ్రీదేవి ఫ్యాబ్రికేషన్ సెంటర్లో వాట్ ఎవర్ ఇట్ మేబీ చాసీ డెలివరీ తీసుకున్న తర్వాతకి ఫ్యాబ్రికేషన్ సెంటర్లో ఇచ్చాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం మళ్ళీ ఫ్యాబ్రికేషన్ సెంటర్కి వెళ్ళలేదు. మన చాసీ మీద వర్క్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఫ్యాబ్రికేషన్ సెంటర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. సో వర్క్ ఎక్కడ దాకా వచ్చింది ఏంది అని చెప్పి చూసుకోవడానికి మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇట్లా బస్ ఫ్యాబ్రికేషన్ అవుతున్నప్పుడు డైలీ వెళ్ళి వెల్డింగ్స్ అన్ని ప్రాపర్గా చేయించుకోవాలి. ఒక్కసారి వర్కర్స్ ఏం చేస్తూ ఉంటారంటే అలవాట్లో పొరపాటు ఒక దగ్గర వెల్డింగ్ కొట్టి ఇంకో దగ్గర వెల్డింగ్ కొట్టడం మర్చిపోతారు. అలాంటి టైంలో మనం బండి తీసుకొని పోయిన తర్వాతకి వెంటనే చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. సో అలాంటి ఇష్యూస్ రావద్దంటే మనం ఇప్పుడే వెళ్ళి వెల్డింగ్స్ అన్ని చెక్ చేయించుకోవాలి. అండ్ చాలా రష్ ఉంది ఈ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా. మీరు రోడ్డుకి అటువైపు చూసుకున్నట్లయితే మొత్తం ఫ్యాక్టరీసే ఉంటాయి. ఇదే లేన్లో ఇదే జీడిమెట్లలో చాలా ఫ్యాబ్రికేషన్ సెంటర్స్ ఉంటాయి. అండ్ చూడండి మనకు ట్రక్స్ ఇక్కడ హెవీగా ఆపరేట్ అవుతూ ఉంటాయి. చలో విల్ గో. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కదా మామ బ్రో, మనకు మెటీరియల్ ఒక ఫ్యాక్టరీ నుంచి ఇంకొక ఫ్యాక్టరీకి అలా వెళ్తూ ఉంటుంది. రోడ్ ఖరాబ్ ఉంది. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అంటేనే రోడ్ అంతా ఆగమాగం ఉంటుంది. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ హియర్ అట్ శ్రీదేవి ఫ్యాబ్రికేషన్ సెంటర్, శ్రీదేవి బాడీ బిల్డింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వేర్ వీ హ్యావ్ టు పార్క్ అవర్ వెహికల్. సో చలో ఫైనలీ హియర్ వీఆర్ ఎట్ ద శ్రీదేవి ఇండస్ట్రీస్. మొత్తం మన వెనకాల చాసీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కొన్ని బసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అదే ఫ్యాబ్రికేట్ అవుతున్నాయి. వాట్ ఎవర్ ఇట్ మే బీ రెండొకటే మామా బ్రో వచ్చేలా. అండ్ ఇక్కడ మనకు ఒక చాసీ ఉంది అండ్ ఇక్కడ మన చాసీస్ ఉంది. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మన చాసీస్కి హారిజాంటల్గా ప్యానలింగ్ అయితే వేశారు. అండ్ ఇది మన చాసీకి రూఫ్ టాప్, అంటే మనకి బస్సుకి పైన అలా రూఫ్ వస్తుంది కదా, సో ఆ రూఫ్ టాప్ ఇది ఈ బస్కి. దీనికి ఇంకా యాంగ్లర్స్ అవన్నీ ఇట్లా వర్టికల్గా కట్టిన తర్వాతకి పైన దీన్ని ఇన్స్టాల్ చేస్తారు. And this is our huge fuel tank. This is the AdBlue oil unit and this is a BS6 unit. This is our chassis from the front side. బండి మనం డెలివరీ తీసుకున్న రోజు చెప్పాను కదా, ఇక్కడ మనకు టెంపరీ క్యాబిన్ ఉంటుంది. సో అక్కడ చాసీకి ఉన్నట్లు టెంపరీ క్యాబిన్ ఉంటుంది మన బండి కూడా. సో ఆ టెంపరీ క్యాబిన్ వీళ్ళు పార్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రికేషన్ రిమూవ్ చేసేస్తారు. అండ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రికేషన్ వీళ్ళు చాలా తీసేస్తారు. అండ్ ఇక్కడ వచ్చిన లైట్స్ కానివ్వండి అండ్ ఇంకా ఇండికేటర్స్ కానివ్వండి అవన్నీ తీసేస్తారు. అవన్నీ తీసేసి బాడీని ఫ్యాబ్రికేట్ చేస్తారు. చూడడానికి చాలా మొండి కనబడుతుంది అసలు. తర్వాత బ్యాటరీస్ ఆఫ్ అవర్ చాసీస్. మనకి ఈ చాసీ వచ్చేసి వేవ్లర్ సస్పెన్షన్తో వచ్చింది. దీనికి మనకు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు షాక్ కిల్ సస్పెన్షన్. ఎయిర్ టైర్ పెట్టుకోవడానికి అరేంజ్మెంట్ ఇది వీళ్ళు ఫ్యాబ్రికేట్ చేశారు. అంతకు డెలివరీ తీసుకున్నప్పుడు ఈ టైర్ వచ్చేసి ఈ రెండింటికి మధ్యలో ఉండే BS6 బస్సెస్ నుంచి పైన లగేజ్ క్యారియర్లకు అట్లాంటి పెట్టడం తీసేసి కింద మనకు బూట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మన చాసీ యొక్క కరెంట్ స్టేటస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బస్ సీట్ గ్రిల్స్ ఫ్లోర్ ఫ్యాబ్రికేషన్ కంప్లీట్గా అయిపోయిన తర్వాతకి దీని మీద వాళ్ళు లైక్ షీట్స్ కొడతారు. ఆ షీట్స్ కొట్టిన తర్వాతకి దాని మీద మనకు వీటిని ఫిక్స్ చేసి దాని మీద మనకు సీట్స్ని కూర్చోబెడతారు. యాక్చువల్గా బస్ ఫ్యాబ్రికేషన్ అనేది మనం ఇల్లు కడుతున్నట్లు చేస్తారు. ఇది మనకి ఇంకొక చాసీస్. ఇక్కడ ఇంకో చాసీ ఉంది, అక్కడ ఒక చాసీస్ ఉంది, ఇక్కడ ఒక చాసీస్ ఉంది. సో ఈ టెంపరీ క్యాబిన్ని మన బస్కి తీసేశారు. అండ్ ఇక్కడ ఒక బస్ మనకు ఫ్యాబ్రికేట్ అవుతూ ఉంది. అండ్ అక్కడ మనకు 3 బస్సెస్ ఉన్నాయి. ఈ బస్కి పెయింట్ అయిపోయింది. ఇక్కడ చూడండి వీళ్ళు కింద రూఫ్ టాప్ని ఇక్కడ కింద ఇలా కన్స్ట్రక్ట్ చేసి దాని తర్వాతకి దాన్ని డైరెక్ట్గా బస్ మీదకి ఎక్కిచ్చేస్తారు. అది కూడా ఎలా ఎక్కిస్తారు అని చెప్పేసి నేను చూపిస్తాను. అండ్ చూడండి ఇక్కడ ఈ బస్కి పెయింట్ అయింది. బస్సు మనకు ప్రొసీజర్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో అక్కడ మన బస్కి హారిజాంటల్గా ప్యానలింగ్ వేస్తారు కదా, సో దీనికి మళ్ళీ ఇలా వర్టికల్గా ప్యానలింగ్ వేస్తారు. దాని తర్వాతకి ఇలా మనకు ముందర ఫ్రేమ్ని సెట్ చేస్తారు, షీట్స్ అవన్నీ కొడతారు. అండ్ మనకి ఇక్కడ ఇది సెకండ్ స్టేజ్ అనుకోవచ్చు. దాని తర్వాతకి ఇలా ఇన్సైడ్ షీట్స్, అవుట్ సైడ్ షీట్స్, అండ్ ఇదొక స్టేజ్, అదొక స్టేజ్. దాని తర్వాతకి లాస్ట్లో ఫ్రంట్ మిర్రర్ ఫిక్స్ చేసి బస్సుకు కొంచెం నీట్గా ఫినిషింగ్ అనేది ఇస్తారు. సో చలో ఇది మన చాసీ యొక్క స్టేటస్. అండ్ ఇక్కడ చాలా బస్సెస్ ఫ్యాబ్రికేట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇందాక చూపించిన వెహికల్ ఇది. మన బస్ ఫ్యాబ్రికేషన్ని మాత్రం మనం స్టెప్ బై స్టెప్ చూపిద్దాం. మనం ఇలా 50,000 రూపీస్ మాత్రమే పే చేసాం. ఆ రిమైనింగ్ అమౌంట్ని మనం పే చేయాల్సి ఉంది. దగ్గర మేము 12,30,000 రూపీస్కి అనుకుంటా మాట్లాడింది. సో దాంట్లో 50,000 రూపీస్ మాత్రమే పే చేసాము. రిమైనింగ్ 11,80,000 రూపీస్ మనం పే చేయాలి. సో నేను ఇందాక వస్తూ మన అశోక్ ల్యాండ్కి వెళ్ళి రిఫండ్ చెక్ పట్టుకొచ్చాను 6,52,230 రూపీస్. సో అమౌంట్ని మన అకౌంట్లోకి డిపాజిట్ చేసుకొని వీళ్ళకి ఇచ్చేసేయాలి. అండ్ దిస్ ఈస్ ద శ్రీదేవి ఇండస్ట్రీస్. చాలా రోజులు అయింది కదా మన ఛానల్లో ఇలాంటి ఒక వీడియో అప్లోడ్ చేసి. లుక్ ఎట్ ద సీట్స్ ఓవర్ హియర్. యాక్చువల్లీ మనం ఇందాక అక్కడ కొన్ని సీట్స్ చూసాం కదా, ఆ సీట్స్కి ఈ కుషన్స్ని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. ఒక ప్రాసెస్ అనమాట. ఇది మనకి స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. ఈ షీట్ ఏదైతే ఉందో ఆ షీట్ని మనకు ఇలా బాడీ ఫ్రేమ్స్ కట్టిన తర్వాతకి
ఫస్ట్ లోపల సైడ్ పెడతారు, దాని తర్వాతకి మధ్యలో థర్మకోల్ పెట్టి పక్కకు షీట్ పెడతారు, తర్వాతకి లోపల షీట్స్ పెడతారు. బై ద వే దిస్ ఈస్ ద శ్రీదేవి ఇండస్ట్రీస్. 1 2 3 4 5 6 బస్సెస్ ఫ్యాబ్రికేట్ అవుతున్నాయి. అంటే మనకి ఫ్యాబ్రికేషన్ అనేది స్టెప్ బై స్టెప్ అవుతుంది. అండ్ వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్కి చేస్తారు. ఈ ఫ్యాబ్రికేషన్ సెంటర్ గురించి మాట్లాడితే, ఈ ఫ్యాబ్రికేషన్ సెంటర్ ఓనర్ వచ్చేసి తెలంగాణ మొత్తానికి బస్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్. ఈయన ఇక్కడ చూడని ఒక సిస్టమ్ ఏంటంటే, సార్ దగ్గర వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద నేను మీ వెహికల్ ని March 1 వరకు హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పేసి రిటర్న్ గా రాసిచ్చారు. అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ నచ్చింది అనమాట. అంటే 1 month లో నేను మీకు వెహికల్ ఫ్యాబ్రికేట్ చేసి ఇస్తాను అని చెప్పేసి. సో మాకు కూడా తొందర ఏం లేదు. March 1 వరకు వెహికల్ ఫ్యాబ్రికేట్ అయిపోతే మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న బస్ వచ్చేసి March 27 కి మనకు ఆర్టీసీతో టర్మినేషన్ అవుతుంది. సో March 27 అంటే ఒక 3 days అటు టైం తీసుకున్నాం. April 1 నుంచి మేము ఈ వెహికల్ ని వాళ్ళ దగ్గర హైర్ చేస్తాము, లేదంటే March 27 నుంచే మనం వెహికల్ ని హైర్ చేయొచ్చు. ఈ చాసీ మీద బస్ ని ఫ్యాబ్రికేట్ చేయిస్తున్నాము. ఇవి మనకు టెండర్లో వచ్చినాయి కాదు, రీప్లేస్మెంట్ వచ్చినాయి. 2009లో వచ్చినాయి మాకు యాక్చువల్గా ఈ బస్సెస్. మళ్ళీ 2015లో రీప్లేస్మెంట్లో మనకు మళ్ళీ ఈ బస్సుల్ని అలాట్ చేశారు. మళ్ళీ 2023లో మనకు రీప్లేస్మెంట్లో ఈ బస్సుల్ని అలాట్ చేశారు. సో మనకు టెండర్స్లో అయితే కాదు. అండ్ రోడ్ చూడండి, గలీజ్ ఉంది అసలు. ఎంత దూరం ఉంటుందో ఇలాగే. మనకి ఇక్కడ లెఫ్ట్లో పెద్ద పెద్ద గోడౌన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎక్కడో టాటా వాళ్ళది ఒక డెలివరీ యార్డ్ ఉంటుంది. లైక్ మన అశోక్ లేలాండ్ వాళ్ళది డెలివరీ యార్డ్ ఎలా అయితే ఉంటుందో అలా టాటా వాళ్ళది ఒక డెలివరీ యార్డ్ ఉంటుంది. అండ్ అంతకుముందుకు అశోక్ లేలాండ్ వాళ్ళది కూడా ఇక్కడే ఉండేది డెలివరీ యార్డ్. యాక్చువల్గా మనం రైట్కి వెళ్ళాలి. సో ఇక్కడ వెళ్ళడానికి లేదు కాబట్టి ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని వెళ్దాం. అండ్ బై ద వే దిస్ ఈజ్ కొంపల్లి. ఇప్పుడు మనం కొంపల్లి నుంచి దిల్షుక్ నగర్ పోవాలంటే ట్రాఫిక్లో తడిసి ముద్దయిపోతాము అమ్మా బ్రో. ఈ ప్రైస్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు, వేరియేషన్ అవుతూ ఉంటుంది. బాడీ ఫ్యాబ్రికేషన్లో కూడా చాలా చేంజెస్ జరిగినాయి. అంతకుముందు ఎక్స్ప్రెస్ బస్కి ముందర 2 అద్దాలు వచ్చేటి, ఇప్పుడు ఓన్లీ సింగిల్ గ్లాస్ వస్తుంది. అండ్ అప్పట్లో సింగిల్ వైపర్ వచ్చేది ముందు, ఇప్పుడు మనకు డబల్ వైపర్ మోటార్ వస్తుంది. వాళ్ళకి వైపరే 10,000 రూపీస్ పడుతుందంట. సో ఇలాంటివి కొన్ని కాస్ట్లు కూడా పెరిగాయి అప్పటికి ఇప్పటికి. 2019లో వెహికల్ని ఫ్యాబ్రికేట్ చేయించినప్పుడు హైదరాబాద్కి వచ్చే వాళ్ళు అరౌండ్ 8,50,000 రూపీస్ ఛార్జ్ చేశారు. అంటే అప్పుడు కూడా మళ్ళీ ఒక్కొక్కరు ఒకలా ఛార్జ్ చేస్తారు. మన బార్గెనింగ్ పవర్ని బట్టి ఉంటుంది. మనకు ఈ బాడీ బిల్డింగ్ ప్రైస్ వచ్చేసి ఫైనల్ అంటే ఫైనల్ కాదు. ఇది ఫ్యాబ్రికేటర్ నుంచి ఫ్యాబ్రికేటర్కి చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వాడే మెటీరియల్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ ఇంకొకటి కస్టమర్ బార్గెనింగ్ పవర్ మీద కూడా ఈ ప్రైస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మంచి కంపెనీకి వెళ్ళి కస్టమర్ అనేవాడు రెప్యుటేషన్ ఉండి మంచిగా బార్గెన్ చేసుకోగలిగితే ఒక మంచి కంపెనీలోనే వాడికి తక్కువ ప్రైస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రుక్మాన్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.